చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అవగాహన చేసుకొని ఎందుకు గుజరాత్లో 5 సార్లు ఓట్లు వేశారు బీజేపీకి, అందుకే స్టెబిలిటీ ఉంది కదా. పంజాబ్ ఓట్లు మార్చుకుంటే వేశారు, ఏమైంది పంజాబ్ ఇప్పుడు? అదే మరి పంజాబ్ మరి వీళ్ళు కానీ గుజరాత్ కూడా వేసి ఉంటే ఒకసారికి అయిపోయేది. అది కూడా గుజరాత్ని పంజాబ్ చేసేవాళ్ళు, రెండు బీహార్ చేసేవాళ్ళు. అంటే సార్ ఒకటి 5 సార్లు 6 సార్లు ఓట్లు వేయటమే కాదు, ఆ లీడర్ని బట్టి కూడా ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో 5 సార్లు ఇచ్చారు, అక్కడ మరి వెనకబడే ఉంది. కేరళలో ఉన్నాయి, అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ ఆ లీడర్ ఎలాంటి పాలసీ తీసుకుంటున్నారు అనే దాని మీద అదేమా, దానికే నేను ఏమన్నానంటే 30 ఏళ్లు జరిగిన డెవలప్మెంట్, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి అంతా వైట్ పేపర్స్ వచ్చాయనుకోండి, ఎవరి పీరియడ్లో పెరిగింది, ఎవరి పీరియడ్లో తగ్గింది, ఎవరు పతనం చేశారు అనేది చూపించారనుకోండి, అప్పుడు ఐడియా వస్తుంది కదా. 30 ఏళ్ళు చేయండి, ఎవ్రీ 5 years పెరిగింది, 6 సార్లు 30 ఏళ్ళు చేద్దాం. ఏ పార్టీ రూల్ చేసింది, ఏ వ్యక్తి రూల్ చేశాడు, ఎట్లా ఇదయింది, ఒక క్లారిటీ వస్తుంది. దేశం మొత్తం రావాలి. వీఆర్ ట్రస్టీస్ టు ది పీపుల్. మనం ట్రస్టీస్గా ఉండి రాష్ట్రాలని వాళ్ళ జీవితాలను ఆడుకోవడం కరెక్ట్ కాదంటా నేను. ఇప్పుడు నేనేమంటానంటే, ఈరోజు 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామని ఇష్టానుసారంగా మాట్లాడి అసలు జీవితాంతం పేదరికంలో సఫర్ కావాలనా? ఈజ్ ఇట్ రైట్? శాశ్వతంగా నేను పేదరికంలో పెడతా, నీ కర్మను అనుభవించు అనే పరిస్థితి రావడం కరెక్ట్గా. సంపద సృష్టించాం, వచ్చింది నేను దోచుకుంటా, 10 రూపాయలు నీకు ఇస్తా, లేదంటే 1 రూపాయి నీకు 10 రూపాయలు నాకు. ఈజ్ ఇట్ రైట్ గవర్నెన్స్? గుడ్ గవర్నెన్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్ పాలిటిక్స్. కానీ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా చాలామందిని మేము ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన చాలామంది ప్రజల్ని చేద్దాం. కానీ ఎప్పటికప్పుడు వాస్తవాలు చెప్పడం నా బాధ్యత. అందుకే చెప్పాను, అట్లని చెప్పి ఏం భయపడడం లేదు. విల్ రివైవ్, విల్ వర్క్ హార్డ్. అందుకే నేను ఇచ్చిన విజన్ కూడా నిన్న కూడా మీరు చూస్తే గవర్నర్స్ రిపబ్లిక్ డే స్పీచ్ కూడా రొటీన్గా లేదు, చూశారు మీరు. మేము అది ఇచ్చాం ఇది ఇచ్చాం చెప్పలేదు. 10 ప్రిన్సిపల్స్తో ఏ విధంగా రాష్ట్రాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తామో, నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, ఆ విషయాలే ప్రజలకు చెప్పాం. దట్ ఈస్ వేర్ వీఆర్ ఎడ్యుకేటింగ్, వీఆర్ టేకింగ్ టు ది లాజికల్ కన్క్లూషన్. సార్ 2019-24లో సుమారు 2,75,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెట్టామని చెప్పారు సార్. దాని మీద ఏమైనా ఆడిట్ ఏమైనా జరిగిందా సార్? ఎందుకంటే దాంట్లో 1,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయని చెప్పేసి. ఇప్పుడు ఇంటింటివి చేయాలన్నా కష్టం కదా, అవన్నీ ఎక్కడ పోయినాయో ఎక్కడికి వచ్చాయో ఎన్ని చేయాలి, వాళ్ళ వెరిఫికేషన్ చేయాలన్నా మనం మన పనులు చేయాలన్నా రెండు ఉన్నాయి. చూద్దాం, అవి కూడా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అందుకనే కొన్ని డీబీటీ అన్నారు, ఆ డీబీటీ అకౌంట్లో నెంబర్లు కూడా సరిగా లేవు. ఇప్పుడు ఎదిగితే ఎన్పిసిఐ అకౌంట్ కూడా లేవు మా దగ్గర. మనం చూసాం 10% ఇక్కడ రాకపోతే ఫ్లడ్స్లో పంపిస్తే నాకు 3-4 times పట్టింది. ఇప్పుడు ఎన్పిసిఐ అకౌంట్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాం. నేషనల్ పేమెంట్ గేట్వే కింద మొత్తం వచ్చినట్టన్నీ కూడా కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది మొత్తం అందరి అకౌంట్లు ఒక 10 రూపాయలు వేసి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ నెంబర్లను అప్డేట్ చేస్తున్నాం. సో దట్ ఎప్పుడన్నా అర్జెంటుగా పంపించాలని పంపించడానికి. సార్ పొలిటికల్ గా ఒక క్వశ్చన్ అడగొచ్చా? You have compared the state finances to be on a ventilator. Not only that, you've also said it's looking like a situation like Sri Lanka. Immediately, what are the kind of measures that the government can bring up to stabilize? మేము అప్పుడు చెప్పాం, శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నౌ వీ హ్యావ్ టు రివైవ్. నేనని చెప్పి మొత్తం వదిలేసామనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్, ఐ హ్యావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6లో మిగిలినట్టు కూడా చేయాలి, దానికి కూడా డేట్స్ ఇచ్చాం, అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్.
అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను, నేను అన్నీ చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా, ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఈస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకని ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవ్వడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈజ్ నాట్ ఫెయిర్, దట్ నో బడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం. అదే మరి ఆదుకుంటామని, ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకుంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అవి కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్.